నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకే రోజు ఒకరు చరిత్రను సృష్టిస్తే మరొకరు అదే చరిత్రను వినాశనం చేసేలా చేశారు. ఏంటి అని అనుకుంటే 1998 సెప్టెంబర్ 23న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా సైబరాబాద్ నిర్మాణం. మరొకరు ఎవరా అనుకుంటే 2013 సెప్టెంబర్ 23న అక్రమాస్తుల కేసులో బెయిల్ పొంది నేటికి కూడా ఆ బెయిల్ పైన బయట ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవి ఇద్దరిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. 1998 సెప్టెంబర్ 23న అప్పటి ప్రధాని వాజ్పేయి గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ని నిర్మించి ఇప్పుడు ఎన్నో లక్షలాది కుటుంబాలకి జీవనాధారం, ఒక రాష్ట్రానికి ఎంతో సంపదను సృష్టించే నగర నిర్మాణం చేశారు. మరొకరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 2013 సెప్టెంబర్ 23న బెయిల్ పొంది నేటికి అదే బెయిల్ మీద ఉండి గడిచిన 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో అందరూ చూశారు సార్. మరి ఇద్దరు గురించి ఏం చెప్తారు? మనం కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ గురించి, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాం, ప్రజలకు కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేశాం. మరొకసారి నేటి సెప్టెంబర్ 23వ తారీఖు సాక్షిగా మరొకసారి వివరంగా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక పాలకుడు ప్రజల క్షేమం కోరి, సమాజ హితం కోరి, భవిష్యత్తు తరాల అభ్యున్నతి కోసం ప్రోగ్రెసివ్గా, కన్స్ట్రక్టివ్గా ఒక నిర్ణయం చేస్తే దాని ఫలాలు ఎలా ఉంటాయి, సమాజంలో వచ్చే మార్పు చేర్పులేంటి అనేది 1998 సెప్టెంబర్ 23వ తారీఖు ప్రస్తుతం హైటెక్ సిటీగా పిలువబడే సైబర్ టవర్స్ ఆ భవన నిర్మాణాన్ని నాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ప్రారంభింపజేస్తూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక నవశకానికి నాంది పలికారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మనకి ఇప్పుడు అమీర్పేటలో ఉన్న మైత్రివనం, అదే ఎస్టీపీఐ అనేవాళ్ళు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అని. అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి హైటెక్ సిటీ అదే ఇప్పుడున్న మైత్రివనం. దాని స్థానం నుంచి ఇప్పుడున్న మాదాపూర్లో నిర్మాణం జరిగిన హైటెక్ సిటీ. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారంటే నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేశారు అని చెప్పని. ఎస్, నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారి హయాంలో శంకుస్థాపన రాయి వేస్తే వేసి ఉండొచ్చు. కానీ నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారి తర్వాత కోట్ల భాస్కర్ రెడ్డి గారు వచ్చారు. కోట్ల భాస్కర్ రెడ్డి గారి తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆ తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే సైబర్ టవర్స్ నిర్మాణం నిర్ణయం జరిగింది, అది అమలు జరిగింది. ఎల్ఎన్టీ వాళ్ళకి ఆ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్తూ ఆయన 1 సంవత్సర కాలంలోగా ఈ భవన నిర్మాణం జరగాలి అని చెప్పని, ఎలా అయితే ఇప్పుడు విభజిత రాష్ట్రానికి పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని సంకల్పించి ఆయన సంవత్సర కాలంలోగా కనుక మీరు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసిన పక్షంలో మీకు ప్రభుత్వ పరంగా చేసుకున్న ఒప్పందానికి అదనంగా మీకు ఇన్సెంటివ్ కూడా ఇస్తాను అని చెప్పని కాంట్రాక్ట్ సంస్థకు చెప్పి వేగంగా పరుగులు చేయించి 1 సంవత్సర కాలంలోగా ఆ లక్ష్యాన్ని సాధించారో, ఎలా అయితే ఇప్పుడు అమరావతిలో ఉన్న సచివాలయ భవనాల నిర్మాణం 6 నెలలు అని చెప్పని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ పెట్టుకొని 6 నెలల్లోగా సచివాలయ నిర్మాణ భవనాలు పూర్తి చేయించి హైదరాబాద్ నుంచి సచివాలయానికి అక్కడ తరలించారో, అదేవిధంగా అంటే ఇవి చేశారు అని అంటే ఆయనకి గతంలోనే అలా చేసిన అనుభవం ఉండబట్టే ఇవి చేయగలిగారు. గతంలోనే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు కొనసాగుతున్న రోజుల్లోనే 1998లో 11 నెలల్లో 11 అంతస్తుల భవన నిర్మాణం చేశారు. దాని ఫలాలు ఆ రోజుల నాటికి బిల్ గేట్స్ గారిని ఒప్పించి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్కి తీసుకురావడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత ఆ ప్రాంత ముఖచిత్రం మారిపోయింది. ఆ ప్రాంత ముఖచిత్రం కాదు, వారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే నాటికి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి, యూనివర్సిటీ క్యాంపసెస్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ కలుపుకొని. అటువంటి స్థితి నుంచి వారి హయాంలో 350 కాలేజీల స్థాయికి ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యను పెంచారు. ఇంజనీరింగ్ విద్యని రైతు కూలీల పిల్లల గడపకు చేర్చారు. అలా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన పిల్లలకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి అనే ఉద్దేశంతో ఆ సైబరాబాద్ నిర్మాణానికి పూనుకున్నారు. అప్పటి వరకు జంట నగరాలుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకి సైబరాబాద్ పేరిట ట్విన్ సిటీస్ని ట్రై సిటీగా
ఎమర్జ్ అయ్యేలా చేయగలిగారు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఐటీ విప్లవం సృష్టించిన వండర్స్ ఇవాళ మనం ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఈ నిర్మాణాలు ఏమీ జరగకముందు నుంచి నాకు అవగాహన ఉంది. సైబర్ టవర్స్ నిర్మాణం జరుగుతున్న నాటి నుంచి నేను చూస్తున్నా. ఇప్పుడు ఆ సైబర్ టవర్స్ పక్కన విప్రో క్యాంపస్ ఉండేది, దాని ఆనుకొని మై హోమ్ నవద్వీప అని ఉంటుంది. అది కూడా లేఅవుట్. దాంట్లో ఆక్షన్లో ఆ రోజుల్లో మై హోమ్ రామేశ్వరరావు గారు గజం 7,600కి కొనుగోలు చేశారు అని అంటే మొత్తం హైదరాబాద్ సిటీ విస్తుపోయింది. అమ్మో 7,600 పెట్టి కొన్నారంట అక్కడ అని చెప్పని. ఇవాళ 4 లక్షలు పెట్టిన అక్కడ గజం దొరకదు. ఆ రోజుల్లో ఆ ఒక్కొక్క నిర్మాణం అక్కడ ఒక్కొక్క వండర్ సృష్టించింది. ఇప్పుడు ఆ సైబర్ టవర్స్ చుట్టూ ఓ పక్క శిల్పారామం ఉంటుంది, హైటెక్ సిటీ ఫేజ్ 2 అంటారు, సైబర్ పెర్ల్ అంటారు. ఆ పక్కనే డెలాయిట్, ఒరాకిల్, ఆ పక్కన టెక్ మహీంద్రాగా రూపాంతరం చెందిన సత్యం కంప్యూటర్స్, డెల్, హెచ్ఎస్బిసి, ఇంకో పక్క టీసీఎస్, రహేజా మైండ్ స్పేస్, వ్యానన్బర్గ్ ఐటీ, ఇట్లా ఆ ప్రాంతంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది. దీనికి ఎక్స్టెన్షన్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడగా మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్, పొలారిస్ అని ఉండేది, క్యాబ్ జెమిని, అంటే ఇక క్యాన్బే అనేవాడు ఫస్ట్ దాన్ని, ఫ్రాంక్లిన్ టెంపుల్టను. ఒకటేంటి అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలు కాక చిన్న కంపెనీలు కొన్ని వందలు వచ్చినాయి. ఇవాళ కావురి హిల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు? గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాల నుంచి ఎదిగొచ్చారు వీళ్ళంతా. వీళ్ళు కాక కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. అమెరికా, కెనడా, యూరప్ మొత్తం, ఆస్ట్రేలియా, ఇట్లా వివిధ దేశాల్లో సెక్యూర్డ్ ఇన్కమ్ సోర్సెస్ తోటి బ్రహ్మాండమైన కెరీర్లు వాళ్ళు అందుకోగలిగారు. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే గ్రామీణ ప్రాంత కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగైనాయి. ఒకనాడు రెక్కల ముక్కలు చేసుకొని వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడ్డ కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదివించుకొని గత 2.5 దశాబ్దాల కాలంలో వాళ్ళు కెరీర్లో ఎదిగి మంచి మంచి అవకాశాలు అందుకోవడంతో వాళ్ళ జీవితకాలం కష్టంతో సంపాదించిన దానికన్నా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబాల్లో చాలా వేగంగా మార్పులు వచ్చినాయి. లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయి, లైఫ్లో కంఫర్ట్ చూస్తూ ఉన్నారు. అంటే భవిష్యత్తు దర్శనం చేయగలిగే, భవిష్యత్తులో యువతకి ఏ విధమైన అవకాశాలు అందుతాయి, వాటిని ఏ విధంగా అందించాలి అని చెప్పనే విజన్ తోటి ఆలోచించే ఒక నాయకుడు తన ఆలోచనని అమలు చేస్తే వచ్చే ఫలాలు ఇవి. దీని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది, వీళ్ళ పిల్లల్ని ఇంకా బాగా చదివించుకుంటున్నారు, వీళ్ళు ఇంకా మెరుగైన అవకాశాలు అందుకుంటున్నారు. ఒకనాటి కుటుంబ మూలాలతో కంపేర్ చేస్తే ఇవాళ నక్కకి నాగలోకానికి ఉన్నంతటి తేడా, అంతటి స్థాయిలో ఇవాళ కుటుంబాలు అద్భుతమైన పురోగతి సాధించగలిగినాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రాళ్లలో రప్పల్లో హైటెక్ సిటీ నిర్మాణానికి సంకల్పించుకుంటున్న సందర్భంలో నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పీజేఆర్ గారు, ముఖ్యంగా ఆ రోజు సిఎల్పి లీడర్ ఆయన అయితే కంప్యూటర్లో కూడి పెడతాయా, మీరు కంప్యూటర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పని విమర్శించేవాళ్ళు. తర్వాత రోజుల్లో పీజేఆర్ గారి అమ్మాయి పెళ్ళికో అబ్బాయి పెళ్ళికో ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మాటల మీద ఆయన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు కంప్యూటర్ సైన్స్లో అని చెప్పారు. అది విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత అదే అంశాన్ని ప్రస్తావించారు. పదే పదే కంప్యూటర్లు కూడి పెడుతున్నాయి అంటున్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని అవే చదువులు చదివిస్తున్నారు అని చెప్పని. ఆ రోజు ఆయన అవహేళన చేసిన వాళ్ళు. కాకపోతే ఒకటి ఏంటంటే ఆయన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఏ పాలకుడు కూడా ఆ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడాల. ఆ అభివృద్ధిని యథావిధిగా కొనసాగించారు, ప్రోగ్రెసివ్ డెసిషన్స్ తీసుకున్నారు. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే హైదరాబాదు నగర అభివృద్ధికే కాకుండా మొత్తం తెలంగాణ ప్రాంత ముఖచిత్రం కూడా మారటానికి ఆ ఒక్క భవన నిర్మాణం దోహదం చేసింది.
ఒక రాష్ట్ర భవిష్యత్తుని మేలిమలుపు తిప్పిన భవన నిర్మాణం ప్రారంభమైన రోజు సెప్టెంబర్ 23, 1998, 27 సంవత్సరాల కాలం. ఈ 27 సంవత్సరాలు ఒక విప్లవాత్మకమైన మార్పులకి, ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్కి బీజం వేసిన రోజుగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోద్ది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక కోణం కూడా మరి చెప్పుకోవాలి. 2013 సెప్టెంబర్ 23, 5 సంవత్సరాల 3 నెలలు రాష్ట్రాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలిస్తే ఆయన పాలనా హయాంలో ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కొడుక్కి అక్రమంగా కట్టబెట్టిన ఆస్తులు, వందల వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆస్తులు, పాలకుడుగా ఆయన కొన్ని కార్పొరేట్ సంస్థలకి పాలనాపరమైన లబ్ధి చేకూర్చడం, ఆ లబ్ధి చేకూర్చిన దానికి ప్రతిఫలంగా ఆయా సంస్థలు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థలో పెట్టుబడులు పెట్టడం, నా వైపు నుంచి మీకు ఇది చేస్తా, మీ వైపు నుంచి మా వాడికి ఇది చేయండి అని చెప్పని దాన్నే మొట్టమొదటిసారిగా క్విడ్ ప్రోకో పేరిట మనందరం వినున్నాం. ఈ ప్రక్రియ కొనసాగుతూ 2009 సెప్టెంబర్ 2 హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ అక్రమాస్తులు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ శంకర్రావు గారు హైకోర్టు దృష్టికి తీసుకురావడం, తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఎర్రమనాయుడు, అశోక్ గజపతిరాజు గారుల నాయకత్వంలో వాళ్ళు కూడా హైకోర్టు కేసులో ఇంప్లీడ్ అవటం, వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం హైకోర్టుకు సబ్మిట్ చేయడం, ఈ కేసును విచారించిన హైకోర్టు వీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్స్లో ప్రైమా ఫేసి ఉంది అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ విచారణకు ఆదేశించడం, విచారించిన సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ మార్గంలో వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేసుకున్నాడు, ఆయన ఆస్తులు పోగు చేసుకున్న క్రమంలో 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అని చెప్పని స్పష్టమైన ఛార్జెస్ తోటి విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. 16 నెలల తర్వాత ఆయన సెప్టెంబర్ 23, 2013 సంవత్సరంలో బెయిల్ మీద బయటకు వచ్చాడు. సహజంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఏదైనా ఒక కేసులో ఒక సామాన్య పౌరుడి మీద ఒక కేసు నమోదై అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకొని బయటకు వచ్చేటప్పుడు కొన్ని బెయిల్ కండిషన్స్ ఉంటాయి. మీరు విచారణకు సహకరించాలి, విచారణ ప్రభావితం చేయకూడదు, సాక్షుల్ని ప్రలోభ పెట్టడం కానీ బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడకూడదు అని చెప్పని కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. మీరు విదేశాలకు వెళ్ళటానికి అవకాశం లేదు, మీ పాస్పోర్టు న్యాయస్థానానికి సరెండర్ చేయండి, ఒకవేళ కాంటపట్టి సిచ్యువేషన్లో వెళ్ళాలి అని అంటే న్యాయస్థానం అనుమతితోటి వెళ్ళాలి అని చెప్పని కొన్ని కండిషన్స్ తోటి బెయిల్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే కండిషన్స్ తోటి బెయిల్ ఇచ్చారు. కానీ ఆయన ఆనాటి నుంచి ఈనాటి దాకా బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అని చెప్పని రాజకీయాల్లో కొనసాగకూడదనేం లేదు. ఆ వెసులుబాటుని ఉపయోగపెట్టుకుని ఆయన రాజకీయాల్లో కొనసాగుతా 2014లో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎమర్జ్ అయిన తర్వాత ఆనాటి నుంచి 2017లో నంద్యాల బై ఎలక్షన్ జరిగే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలి అని వ్యాఖ్య చేశాడు ఆయన. వాస్తవంగా ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనుక కఠినమైన చర్యలు తీసుకొని ఉన్నట్టయితే ఈ విధమైన వ్యాఖ్య చేసినందుకు ఆయన మీద ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి లోపలేసి ఉన్నట్టయితే అదే వ్యాఖ్య 2019 తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా చేస్తే ఆయన టాలరేట్ చేసేవాడైనా? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చాలి అన్న వ్యాఖ్య మీరో నేను చేస్తే నడిబజార్లో మన ఎన్కౌంటర్ చేయించేవాడు ఆయన. కానీ ఆయన మాత్రం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ విధంగా వ్యాఖ్యలు చేశాడు. చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని పర్యవసానం నేను ఏం చేసినా చలామణి అవుద్దనే అభిప్రాయం ఆయనలో బలపడిపోయింది. దానితోటి 2019లో అధికారమే దక్కింది. మనకు ఒక సామెత ఉంది, అసలే కోతి పైగా కళ్ళు దాగింది ఆ పైగా నిప్పు దొక్కింది అని చెప్పని. అసలే ధిక్కార ధోరణి, దానికి తోడు అధికారం చేతిలోకి వచ్చింది. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత తన మీద నమోదైన ఈ కేసుల్లో ఆ రోజు తనని విచారించిన అధికారులు ఎవరెవరు ఉన్నారు అని చెప్పని వాళ్ళని వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు.
అలాగే ఈ కేసులో కో-అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వంలో కీలక విభాగాల్లో కూర్చోబెట్టడం మొదలుపెట్టాడు. అంటే ఖచ్చితంగా ఆయన కేసుని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయినా సరే ఆయన బెయిల్ రద్దు కోసం విచారణ సంస్థ పట్టుబట్టల. అలాగే ఇంకొక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రిగా నా విధుల నిర్వహణకి ప్రతిబంధకం అవుతుంది కాబట్టి కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అన్నాడు. ఆ వెసులుబాటు కూడా దక్కింది. ఆ దక్కటం 6 సంవత్సరాలు దాటిపోయింది. గత 2024 జూన్ 12 తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. అయినా సరే మొన్న 12వ తారీఖుకి సంవత్సరం 3 నెలల కాలం పూర్తయింది. సంవత్సరం 4వ నెల నడుస్తుంది ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి. అయినను ఆయన కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావట్లా. ఆనాడు ఇచ్చిన మినహాయింపు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన విధుల నిర్వహణ కోసం వెసులుబాటు కల్పించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు అంటే ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ నెంబర్ 1 ఆయన సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడతా ఉన్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉండి తన శ్రేణులు నాడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడితే అలా జరిగిన దాడిని సమర్థించాడు ఆయన. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 2 ప్రధాన రాజకీయ పక్షాల కార్యకర్తలు ఎమోషనల్గా ఇద్దరు బరెస్ట్ అయ్యి వాళ్ళు వీధి పోరాటాలకు సిద్ధపడితే ఒక రాష్ట్రం మొత్తం శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యమంత్రిగా వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత కలిగిన నాయకుడు అయి ఉండి వాటిని ప్రోత్సహించాడు. మా వాళ్ళకి బీపీ వచ్చింది, దాడి చేసే తప్పేంటి అని చెప్పని సమర్థించుకున్నాడు. అంటే ఇటువంటి వైఖరి కనపరిచే హక్కు ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్ నెంబర్ 1. ఇవాళ చూస్తున్నాం విధుల్లో ఉన్న పోలీస్ అధికారులని మీ బట్టలోడ తీస్తామంటున్నాడు. సప్త సముద్రాల అవతలున్న ఈడ్చుకొచ్చి మిమ్మల్ని వీధిలో నిలబెడతామంటున్నాడు. వాళ్ళ శ్రేణులు గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తల నరికినట్టు రప్పా మేము తెలుగుదేశం వాళ్ళ తలలు నరుకుతాము అని అన్న వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నాడు. అంటే తన అధికారాన్ని, తన రాజకీయ హోదాని, తనకి దక్కిన బెయిల్ని అడ్డం పెట్టుకొని ఎంత వికృత స్వభావాన్ని కనపరుస్తున్నాడో చూస్తూ ఉన్నాం. వాళ్ళ సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే దాన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ కేసులో సూత్రధారులు పలానా అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన అక్యూజ్డ్ని అమాయకులు ఆణిముత్యాలు అని చెప్పని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన పాలకుడుగా ఉండగా ఆ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నాడు అని చెప్పని విచారణ వేరే రాష్ట్రానికి తరలింపజేసుకున్నారు. అంటే సిబిఐ చేస్తున్న విచారణకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశాడు. సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేశాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లియర్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్. బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన తప్ప రెండోది కాదు ఇది. అయినా సరే ఆయన బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నాడు. ఇవాళ ఒక అరాచకవాదిగా 5 సంవత్సరాల పాలకుడిగా ఉండి వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా చేసిన నాటికన్నా మరింత అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని వాళ్ళ విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వ్యక్తిని బెయిల్ ఇచ్చి సమాజం నెత్తిన, పౌర సమాజం నెత్తిన నాట్యం చేయమని చెప్పని వినోదం చూస్తున్నాయి వ్యవస్థలో. ఒకే రోజు ఒక నాయకుడు ఇదే రోజు ఒక రాష్ట్రాన్ని వెలుగుల వైపు, ప్రస్థానం వైపు, అభివృద్ధి ప్రస్థానం వైపు నడిపిస్తే ఇంకొక నాయకుడు తనకి దక్కిన ప్రతి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటా, వ్యవస్థలకు సవాలు విసురుతా, జాతి తిరోగమనానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యువతని హింస వైపు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అరాచకాల వైపు, దౌర్జన్యాల వైపు, దాడుల వైపు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ ఇరువురు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చాలా స్పష్టంగా గుర్తెరిగారు. కాబట్టి గత జూన్ 4వ తారీఖు 2024 జూన్ 4 ఎన్నికల లెక్కింపులో ఎవరి స్థాయి ఏంటనేది ప్రజలు ఒక నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. కానీ ఇవాళ ఆ తీర్పును కూడా అపహాస్యం చేస్తూ అతను మాత్రం తన ఉన్మాద ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి ఇటువంటి సందర్భంలో ప్రజలు కూడా మరొకసారి ఆలోచించుకోవాలి. అదే సందర్భంలో వ్యవస్థలు కూడా పునరాలోచించుకోవాలి. చట్టం ముందు, న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పని మాటల రూపంలో చెప్పడం కాదు, ఆచరణపూర్వకంగా కూడా సమానము అని చెప్పని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత కూడా వ్యవస్థల చేతిలోనే ఉంటుంది.
అది సిబిఐయా, న్యాయ వ్యవస్థ ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉంటూ ఇంకా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటి అంటే 12 సంవత్సరాలు ఈ రోజుకు పూర్తవుతుంది అతనికి బెయిల్ వచ్చి. కేసులు నమోదయ్యి 14 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పటికీ కేసు విచారణ స్టేజ్కి రాలా కోర్టుల్లో. అతని ద్వారా నమోదయ్యి ఉన్న క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లే ఇప్పటికీ ఒక కొలిక్కి రాలా. ఈ నేపథ్యంలో ఎన్నేళ్లకి ఈ కేసులు తేల్తాయి? ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అని చెప్పని సిబిఐ స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ రూపంలో న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన అంశాలకే ఇప్పటి వరకు అతిగతి లేదు అని అంటే, విచారణ స్టేజ్కి రాలేదు అని అంటే న్యాయం ఎప్పటికి జరుగుతుంది? మనం పదే చెప్తుంటాం, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటాం. న్యాయం లేట్ అయితే న్యాయం నిరాకరించినట్టుగానే భావించాలి అని చెప్పని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం దౌర్భాగ్యమా, గ్రహపాట? ఇటువంటి నాయకుడిని ఇన్ని వ్యవస్థలు కలగలిసి ఇంత నిరాసక్తంగా రాష్ట్రం మీద వదిలిపెట్టి ఇవాళ 5 సంవత్సరాలు పాలకుడుగా అతను చేసిన విధ్వంసం ఈ రోజుకి రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటా ఉంది. కనీసం ఇప్పటికైనా సరే వ్యవస్థలు మేల్కొనాలి, జాగరూకతతో వ్యవహరించాలి, సత్వరం న్యాయం జరిగేలాగా నిర్ణయాలు చేయాలి, వేగవంతమైన న్యాయం అందే విధంగా నిర్ణయం చేయాలి. అలా చేయనప్పుడు విధ్వంసమే శ్రేయస్కరం అని యువత కూడా భావించుతూ ఉన్నారు. మా మీద ఏ కేసులు పెట్టినా దశాబ్దాల తరబడి కేసులు విచారణ తేలదు, ఈలోగా సకల భోగాలు అనుభవించవచ్చు, సర్వాధికారాలు చెలాయించవచ్చు అనే ఒక అభిప్రాయం వాళ్ళ యువతలో బలపడుతుంది. ఇది ప్రమాదకరమైన సంకేతం. ఒక ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని ఒక నాయకుడు ప్రయత్నం చేస్తే ఒక అనారోగ్య సమాజాన్ని నిర్మించాలని చెప్పని ఇంకొక నాయకుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం ఈ నాయకుడు ఆచరించే క్రిస్టియానిటీలోనే దేవుడి గురించి, సైతాను గురించి, రెంటి గురించి వింటుంటాం. మరి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి ఆ రెండింటి మధ్య వ్యత్యాసం కూడా వాస్తవ రూపంలో కనిపిస్తూ ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.